జీవిత వైద్య బీమాలపై జీఎస్టీ తొలగించండి, వాటిపై 18% అంటే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. దీనివల్ల ఇన్సూరెన్స్ రంగం వృద్ధికి ఆటంకం. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ అంటూ చూస్తా ఉన్నాం. మంచి శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు దీన్ని. జీవిత బీమా వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నేతలు బీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను తనకు విన్నవించారని, అందులో వారు ప్రధానంగా జీవిత వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారని గడ్కరీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు బీమా ప్రీమియంలపై జీఎస్టీ 18% ఉందని, వీటిపై జీఎస్టీ విధించడం అంతే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను విధించడమేనని ఆయన అన్నారు. కుటుంబానికి భరోసా కల్పించే ఉద్దేశంతో జీవిత బీమాను కొనుగోలు చేస్తుంటారని, అలాంటి ప్రీమియంలపై పన్ను విధించకూడదని ఉద్యోగుల సంఘం భావిస్తోందని చెప్పారు. నన్ను అడిగితే నేను వెల్కమ్ చేస్తా. ఇన్సూరెన్స్లపై ఏదైతే జిఎస్టీ వేయాలి అనేటువంటి ఆలోచన ఉందో దాన్ని ఏదైతే ప్రస్తుతానికైతే ఆల్రెడీ వేస్తూ ఉన్నారో దాన్ని తగ్గిస్తే వాస్తవానికి బీమాలు కొనేటువంటి వ్యక్తుల సంఖ్య పెరగొచ్చేమే అనేటువంటి చిన్న ఆశ. అంటే ఇప్పుడు 100 రూపాయలు బీమా తీసుకుంటే దాంట్లో 18% అంటే 118 రూపాయలు కట్టేటువంటి ఆలోచన నుంచి కేవలం 100 రూపాయలు అంటే 100 రూపాయలకే నాకు బీమా వస్తుంది అనేటువంటిది వస్తే ఈ ఎక్కువ ప్రీమియం కట్టేటువంటిది తగ్గుతుంది. కాబట్టి మేబీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కానీ, లేదంటే ఇంకా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కానీ పెరగవచ్చు. 100% ఛాన్స్ ఉన్నది. టు బీ ఆనెస్ట్ చేసే నాలంటోడికే చాలామందికి ఇంకా ఈ ఇన్సూరెన్స్లు అవి లేవు. కానీ ఎసెన్షియల్, చాలా ఎసెన్షియల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి తరుణంలో స్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ వైపుగా ఇప్పటివరకు ఎవరు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్సూరెన్స్లు తీసుకునే వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, డూ ట్రై ఇట్. పోస్ట్ ఆఫీస్లో 500 రూపాయలకే సమ్వేర్ అరౌండ్ 10 lakhs వరకు బీమా ఏదో వస్తూ ఉన్నది పోస్ట్ ఆఫీస్లో. ఒకసారి దానికి సంబంధించి చూడండి. అట్లే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా బ్యాంకులు కల్పిస్తూ ఉన్నాయి. అట్లే ఎల్ఐసి వాళ్ళవి. ఒకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఇంకే ఏ ఇన్సూరెన్స్ అయినా ఇట్స్ మ్యాండేటరీ. మన దేశంలో చాలా తక్కువ, కానీ అబ్రాడ్లో యుఎస్, యూకే లాంటి దేశాల్లో చాలా వరకు 98% to 99% పీపుల్ దగ్గర ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు ఇప్పటివరకు ఎవరెవరికైతే ఇన్సూరెన్స్లు అయితే లేవో ఆ వైపు అడుగులేయండి అని మాత్రం సజెస్ట్ చేస్తా అంతే.